హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే కోటి సోమవారం కార్తీక శనివారంతో కలిసి వస్తుంది. ఇది పరమ పవిత్రమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లోని ఆడవారు గుర్తు పెట్టుకొని ఈ కూరను వండిన తిన్నా కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. వద్దన్న ధనం వస్తుంది. దోషాలు పోతాయి. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అంతేకాదు ఈ కోటి సోమవారం రోజు ఎవరైతే ఈ కూరను వండుకొని తింటారో వారి ఒంట్లోని దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకీ ఈ కోటి సోమవారం రోజు ఏ కూరను వండితే కోటి పూజలు చేసినా వచ్చిన ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోని ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్న రోజును కోటి సోమవారం అంటారు. నిజానికి దీనిని కోటి సమవారం అని శాస్త్రాలు వర్ణించాయి. కానీ వాడుక భాషలో దీనిని కోటి సోమవారం అని పిలవడం అందరికీ అలవాటుగా మారిపోయింది. ఈ కోటి సోమవారం నాడు శివుడు ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకు వస్తాడు కనుక ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. ఇంట్లో పూజించిన లేదా శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకున్న మంచి ఫలితాలు జరుగుతాయి. ఈరోజు చేసే ప్రతి పుణ్య కార్యానికి 1000 రెట్ల ఫలితం వస్తుంది. 365 వత్తులను వెలిగిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు 365 వత్తులను వెలిగిస్తే కోటిసార్లు 365 వత్తులను వెలిగించినంత ఫలితం వచ్చేస్తుంది. కనుక ఈరోజు ఎవరూ కూడా మిస్ అవ్వకుండా 365 వత్తులను వెలిగించండి. గుడిలో కానీ లేదా ఇంట్లో తులసి మొక్క దగ్గర కానీ లేదా ఎక్కడైనా సరే ఈ 365 వత్తులను వెలిగించిన మంచే జరుగుతుంది. అలాగే కుదిరిన వారు ఈరోజు ఉపవాసం ఉండండి. ఈరోజు ఇలా ఉపవాసం ఉంటే కోటి సోమవారం ఫలితం వస్తుంది. ఈరోజు శివునికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ముందుగా పసుపు పొడితో శివుడికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. తిరుమంజనం పొడితో అభిషేకం చేస్తే దైవానుగ్రహం లభిస్తుంది. గ్రహ దోషాలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధలు తీరిపోతాయి. చందనాయి తైలంతో అభిషేకం చేయిస్తే చర్మ సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. సకల సంపదలు చేకూరుతాయి. నేతితో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుంది. పాలతో పరమాత్మకు అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతానం ద్వారా ప్రాప్తి చేకూరుతుంది. బలము, ఆరోగ్యము, యశస్సు లభించును. బత్తాయి పళ్ళ రసంతో శివాభిషేకం చేయిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అనారోగ్యాలు మాయమవుతాయి. చెరుకు రసంతో శివాభిషేకం చేయిస్తే ఆయుర్దాయంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. నిమ్మరసంతో శివాభిషేకం చేస్తే శత్రు భయం ఉండదు, యమ భయం ఉండదు. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే ఉన్నత పదవులు, హోదా, గౌరవము, కీర్తి చేకూరుతుంది. ఉసిరికాయ పొడితో అభిషేకం చేస్తే రోగాలు మటుమాయం అవుతాయి. నీరుతో శివాభిషేకం చేస్తే సంతోషకరమైన జీవనం ప్రాప్తిస్తుంది. చందనంతో శివాభిషేకం చేయటం ద్వారా కీర్తి ప్రతిష్టలు నిలబడిస్తాయి.
ఇక నీటితో శివాభిషేకం చేస్తే స్పష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలరు. అలాగే అన్నాభిషేకం ద్వారా ఇతి బాధలు ఉండవు. తేనెతో ఈశ్వరునికి అభిషేకం చేయిస్తే అద్భుతమైన గాత్రం సొంతం అవుతుందని ఆధ్యాత్మిక పెద్దలు చెబుతున్నారు. బిల్వ పత్రాలు, జిల్లేడు పువ్వులు, గోగు పువ్వులను శివ పూజకు తప్పకుండా సమర్పించాలి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కోటి సోమవారం రోజున గోరుచిక్కుడు కాయలు కానీ లేదా కూరను కానీ బెండకాయ కూరను కానీ వండితే చాలా మంచిది. కోటి సోమవారం రోజు గోరుచిక్కుడు లేదా బెండకాయ కూరను వండితే కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు అందరూ కూడా ఈ కూరలను తప్పకుండా అందరూ ఈరోజు వండండి, అలాగే తినాలి. కూరల రూపంలో కావచ్చు, ఫ్రై రూపంలో కావచ్చు, పులుసు రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే ఈరోజు గోరు చిక్కుడును బెండకాయను తిన్నా కోటి జన్మల పుణ్యం వస్తుంది. దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు ఈ కూరలను తినటం వలన ఐశ్వర్య యోగం కలుగుతుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. కోటి సోమవారం రోజు కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలో అయినా సరే గోరు చిక్కుడు కాయలను కానీ లేదా బెండకాయను కానీ తింటే ఐశ్వర్య యోగం కలుగుతుంది. ఏదో ఒక రూపంలో చిక్కుడుకాయను అలాగే బెండకాయను తినాలి. అలా తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్న ధనం వస్తుంది. కాబట్టి ఈ కోటి సోమవారం రోజున గోరు చిక్కుడుకాయ మరియు బెండకాయ కూరలను తిని మీరు కూడా శుభ ఫలితాలను పొందండి. ఈ కోటి సోమవారం రోజు తెలియక కూడా నాన్ వెజ్ తినకూడదు. నాన్ వెజ్ అంటే చికెన్ కానీ మటన్ కానీ చేపలు రొయ్యలు పీతలు గుడ్లు ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం రోగాలు వస్తాయి. ఆ పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. లేనిపోని కష్టాలు వస్తాయి. ఈరోజు కూరల రూపంలో కావచ్చు, బిర్యానీల రూపంలో కావచ్చు, నూడిల్స్ రూపంలో కావచ్చు, పకోడీలు బజ్జీలు ఏ రూపంలో అయినా సరే కావచ్చు, మంచూరియా రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు. అలాగే టచ్ చేయకూడదు. కాదని తింటే జన్మ జన్మల దరిద్రం పడుతుంది. ఆర్థిక కష్టాలు ఎదురవుతాయి. కనుక ఎవ్వరూ కూడా ఈ రోజున నాన్ వెజ్ తినవద్దు. కనీసం కోడిగుడ్డును కూడా ఆమ్లెట్లను కూడా తినవద్దు. దరిద్రం పడుతుంది. కాబట్టి ఈ కోటి సోమవారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించండి. 2024 నవంబర్ 15న కార్తీక పౌర్ణమి. ఇది మహాశక్తివంతమైన పౌర్ణమి. అందుకే దీనిని మహాకార్తి అని శాస్త్రాలు వర్ణించాయి. అయితే ఈ కార్తీక పౌర్ణమిలోపు లేదా కార్తీక పౌర్ణమి రోజు ఇంటి గుమ్మానికి దీని కట్టండి చాలు. అలా కట్టడం వలన తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇంట్లోని దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది. చక్కగా ధనలాభం కలుగుతుంది. జీవితంలో ఆగిపోయిన ధనం వస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒకటి కట్టండి చాలు. కార్తీక పౌర్ణమి అనేది మామూలు పౌర్ణమి కాదు, చాలా శక్తివంతమైన పౌర్ణమి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజు ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. చక్కటి యోగాలు ప్రాప్తిస్తాయి. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు గుమ్మానికి ఇది కట్టండి. అలా కట్టడం వలన దరిద్రాలన్నీ కూడా పోయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అని శాస్త్రాల్లో చెప్పారు. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికి ఉండదు. ఖగోళ పరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరి ఏ రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయి. ఆ రోజు కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పౌర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణమి నాడు జరుపుకునే దీపావళి పండుగ గనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు హరించిన రోజు ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు. ఇక ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున గుమ్మానికి దీనిని కడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, విపరీత ధనలాభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి చాలా శక్తివంతమైనవి, అతేంద్రియ శక్తులతో కలిసి వస్తుంది కనుక ఈరోజు గుమ్మానికి ఇది కట్టుకుంటే ఇంట్లో ఉండే ఎటువంటి బాధలైనా సరే, ఇబ్బందులైనా సరే తొలగిపోతాయి. ధన సమస్యలు పోతాయి, ఇంటి పరంగా కలిసి వస్తుంది, ధన లాభం కలుగుతుంది, ఇక అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ పౌర్ణమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఆ వస్త్రంలో ఒక కొబ్బరికాయను వేయండి. పీచు తీసిన కొబ్బరికాయను వేయండి. ఆ తర్వాత జీడి గింజలు ఉంటాయి కదా, ఆ జీడి గింజలు 5 వేయండి. జీడి గింజలు లేకపోతే 5 నల్ల గవ్వలు వేయండి. ఆ పైన 4 వేపాకులు కూడా వేయండి. చివరిలో పసుపు కుంకుమలు కూడా వేయండి. ఈ పరిహారానికి వాడే కొబ్బరికాయ వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న చెడును తీసివేయడానికి, నరదృష్టిని, నెగటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి, ఇంటి పరంగా కలిసి రావడానికి కొబ్బరికాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరికాయకు ఎన్నో శక్తులు ఉన్నాయి కనుక కొబ్బరికాయతో ఏ పరిహారాలు చేస్తే అరిష్టాలు తొలగిపోతాయి. ఇక జీడి గింజలు కూడా చాలా శక్తివంతమైనవి. జీడి గింజలతో పరిహారాలు చేస్తే నిమిషాల్లోనే ఫలితాలు వస్తాయి. జీడి గింజలు దొరకని వారు నల్ల గవ్వలు వేయాలి. నల్ల గవ్వలు నెగటివ్ ఎనర్జీని లాగేసుకుని శక్తిని కలిగి ఉంటాయి. వేప ఆకులు పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. పసుపు కుంకుమ చాలా పవిత్రమైనవి కనుక వీటన్నింటినీ ఎర్రటి వస్త్రంలో వేసి ఒక మూటలాగా కట్టండి. తరువాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన భాగంలో కట్టండి. ఇదంతా కూడా రాత్రి సమయంలో చేయండి. బయట వేరే ఎవరికీ కనిపించకుండా కట్టండి. ఎందుకంటే ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో తెలియదు. కొందరి కళ్ళు మంచిగా ఉండవు. అలాంటి వారు మీరు పరిహారం చేస్తున్నప్పుడు లేదా చేసినప్పుడు చూస్తే వచ్చే ఫలితాలు కూడా రావు. కనుక ఎవరీ కంటపడకుండా రహస్యంగా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇంట్లో వారు చూసినా ఏం పర్వాలేదు, కానీ బయట వారు చూడకుండా జాగ్రత్త పడండి. పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి 6 గంటల నుండి 12 గంటల లోపు ఎప్పుడూ చేసుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే తరతరాలకు తరగని ఆస్తులు వచ్చేస్తాయి అని కాదు, సంతోషంగా ఉండేలాంటి ఫలితాలు వస్తాయని అర్థం. అంతేకాదు ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీ జీవితం బాగుంటుంది. మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు పోతాయి, దిష్టి దోషాలు పోతాయి, నరదృష్టి, నరకన్ను అన్నీ పోతాయి. కొంతమంది ఇతరులు బాగుపడితే అసలు చూడలేరు.
మంచిగా సంపాదించిన ఓర్వలేరు, ఇల్లు కట్టుకున్న ఓర్వలేరు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అస్సలు అనుకోరు. మేము ఒక్కరమే బాగుండాలి, మిగతా వారంతా కూడా నాశనం అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి వలన చాలా ఎక్కువ దిష్టి తగులుతుంది. అలాంటి భయంకరమైన దిష్టి నుండి, ఏడుపుల నుండి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ పరిహారం వలన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. అప్పులు తీరిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు అందరూ గుమ్మానికి ఈ మూటను కట్టండి. మరి ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలంటే, ఎప్పుడైతే ఈ మూటలోని కొబ్బరికాయ కుళ్ళిపోయి బ్యాడ్ స్మెల్ వస్తుందో అప్పుడు ఆ మూటను తీసి నీటిలో కానీ లేదా పెద్ద వృక్షాల మొదట్లో కానీ పడేస్తే సరిపోతుంది. పారే నీటిలో పడవేయాలి. కనుక మీరు కూడా కార్తీక పౌర్ణమి రోజు ఈ సింపుల్ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.